ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేయించున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా మీతో మాట్లాడుతున్న మాట, ఈరోజు ప్రభు యొక్క ఆత్మానుసారమైన మనసు మనం కలిగి జీవించాలి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఆత్మానుసారమైన మనసు అంటే అర్థం ఏంటి అంటే, దేవుని ఆత్మ అనుసరించి నడవటాన్ని ఆత్మానుసారమైన మనసు అంటారు. ఇంతకీ ఈరోజు ప్రభు యొక్క మనసుని అనుసరించి మనం నడవాలి. ఇంతకీ ప్రభు మనసు ఏంటి అని మనం చూడగలిగితే, ప్రభు ప్రేమించేవాడు, మనం కూడా ప్రేమించాలి. ప్రభు క్షమించేవాడు, మనం కూడా క్షమించగలగాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క మనసును బట్టి మనం నడుస్తూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏంటి అంటే జీవాన్ని, సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో సమాధానం లేదా, శాంతి లేదా, నెమ్మది లేదా, అయితే దేవుడు నేరుగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నాలాంటి మనసును నువ్వు అనుసరించగలగాలి, నువ్వు నన్ను వెంబడించగలగాలి, నాలాగా నువ్వు జీవించడానికి ఇష్టపడాలి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా యేసు ప్రభు లాంటి మనసు కలిగి ఉండడానికి ఇష్టపడదాం. దేవుడు అంటున్నాడు, నాలాంటి మనసు నీకుంటే సమాధానాన్ని నేను ఇస్తా. సమాధానం లేదని కూర్చొని ఏడుస్తూ ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా, ఇబ్బంది పడుతూ ఉన్నావా, అయితే దేవుడు నేరుగా చెప్తా ఉన్నాడు, ఈ ఉదయకాల సమయంలో నాలాంటి మనసు కలిగి జీవించు, నన్ను అనుసరించు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంత మాత్రము కూడా దేవుని వాక్యం వింటూ దేవుని అనుసరించకపోతే దేవుడు అంటున్నాడు, సమాధానం మీ ఇంట్లో ఉండదు, మీ కుటుంబంలో ఉండదు, నీ జీవితంలో ఉండదు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న బిడ్డ, సమాధానం లేక ఎంతో ఏడుస్తూ ఉన్నావు, ఎంతో బాధపడుతూ ఉన్నావు కుమారుడా, కానీ నువ్వు మాత్రం దేవుని మనసు లాంటి మనసు నీ జీవితంలో లేదేమో. దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీ హృదయానికి తాకున్నట్లుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇది మంచి సమయం, నీ మనసుని మార్చుకో, ప్రభు మనసుని అనుసరించి నడవడం నేర్చుకో. ఈ వాగ్దానం తప్పక నీ జీవితం నెరవేరాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఒకవేళ కోరుకున్నట్లయితే హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. నిజమే ప్రభువా, ఆత్మానుసారమైన మనసు లేకపోతే ఎంత బాధ, ఎంతనైనా నరకము ప్రభువా. అయ్యా, ఆత్మానుసారమైన మనసు ఉంటే ప్రభువా, మీరు చెప్పడం ప్రారంభిస్తున్నారు, జీవాన్ని కలుగు చేస్తానని, సమాధానాన్ని ఇస్తానని మీరు చెప్పడం ప్రారంభిస్తున్నారు. సమాధానము కానీ జీవము కానీ మీ చేతిలో ఉంది ప్రభువా. అయ్యా, ఎవరైతే నేను ఉదయకాల సమయంలో ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించాలని ఆశ కలిగి ఉన్నారో, వారి జీవితంలో తప్పక ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, వారికి సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. ప్రభువా, మీరు తోడుగా నేడుగా ఉండండి. ప్రభువా, వారి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి నైనా. అయ్యా, ఇది మొదలుకొని బిడ్డలను దీవించమని బ్రతిమిలాడుతూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.